హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మై వ్యూవర్స్. ఈ లొకేషన్ ఎక్కడో చూసారా? గుర్తుకొచ్చిందా? చూడండి, రామోజీ ఫిల్మ్ సిటీలో నేను ఒడిస్సా ఫిల్మ్కి షూటింగ్ వెళ్ళినప్పుడు ఇక్కడ షూట్ చేశాను, మీకోసం చూపించాలనేసి. చూడండి, ఇక్కడ ఇదే ప్లేస్లో శ్రీకాంత్ ఫిలిం పిల్ల నచ్చింది, తర్వాత వచ్చి మనసిచ్చి చూడు, శ్రీకాంత్ ఫిలిమ్స్ చాలా వరకు ఇక్కడే తీశారు. మా నాన్నకి పెళ్ళి, ఇలాంటివన్నీ ఇక్కడే తీశారండి. ఈ పాటలన్నీ ఇక్కడే షూట్ చేశారు. మీకు గుర్తొచ్చింటూ ఉంటుంది నాకు తెలిసి. చూడండి ఎంత బాగుందో లొకేషన్. ఇక్కడ అది ఆడిటోరియం అండి. అక్కడ చాలా బాగుంది. జలకాలాటలలో ఏంటి ఈతాడతాం అనుకున్నారా? అలాంటిది కదండి. చూడడానికి సూపర్గా ఉంటుంది. ఇక్కడ మీకు గుర్తే వచ్చేస్తుంది నాకు తెలిసి. ఇంకా నెక్స్ట్ లొకేషన్ చూడండి, అక్కడ వాటర్ కొంచెం ఇట్లా బబుల్స్గా వస్తున్నాయి కదా, ఆ లొకేషన్ గుర్తొస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఇక్కడేనండి నరసింహనాయుడు సమరసింహారెడ్డిలోని కొన్ని సాంగ్స్ ఇక్కడ షూట్ చేశారండి. ఇప్పటికే గుర్తొచ్చేసి ఉంటుంది. చాలా ఫిలిమ్స్ ఇక్కడ షూట్ చేశారు. రామోజీ ఫిలిం సిటీలో బెస్ట్ లొకేషన్ ఏదిరా అంటే ఇక్కడే అండి. అప్పటికి ఇప్పటికి చాలా వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ ఇంకా ఫ్లవర్స్ అన్నీ చాలా గార్డెన్గా చాలా సూపర్గా బాగుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. నిజంగానే మా షూటింగ్ టైంలో కొంచెం ఒడిస్సా ఫిలిం కదా, అందరూ కొత్త ఆ లాంగ్వేజ్ ఎలా వాళ్ళతో నేను ఉండాలి అనేసి కొద్దిసేపు షూటింగ్ చేసుకొని కొద్ది గ్యాప్ ఇచ్చారు. సరే, ఆ గ్యాప్లో మన వ్యూవర్స్ కోసం ఏదో ఒకటి చేద్దామని ఈ వీడియో అంతా తీశాను. నిజంగా ఆ స్ట్రెస్, ఈ వాతావరణం చూసి ఆ స్ట్రెస్ అంతా పోయింది. అసలు ఆ టెన్షన్ అంతా పోయింది. నాకైతే అసలు చాలా చూస్తా అంటే చాలా ఎంజాయ్ అనిపించింది. నిజంగానే ఒక పక్క షూటింగ్ ఉంది, సరే ఇదంతా ఇంకా ఎక్కువ టైం తీసుకుంటే కుదరదు అనే ఉద్దేశంతో కొంచెం నేను స్ట్రెస్ అంతా పోగొట్టుకున్నాను. చాలా బాగుందండి. ఇలాంటి వాతావరణం కల్పించిన రామోజీరావు గారు నిజంగానే గ్రేట్, లెజెండరీ ఆయన. నిజంగానే సార్, భౌతికంగా మీరు దూరంగా ఉన్నా మాకెప్పుడు దగ్గరగానే ఉంటారు. నిజంగానే ఈ వాతావరణం కల్పించడం అంటే చాలా చాలా అసలు గ్రేట్ అండి. చూడండి, ఈ లొకేషను అత్తారింటికి దారేది. చాలా పెళ్ళి చేసుకుందాం, వెంకటేష్ ఫిలిమ్స్ చాలా ఫిలిమ్స్ ఇక్కడే తీశారు. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో పిల్లలు, తర్వాత చాలా ఫిలిమ్స్ ఇక్కడే తీశారు. అత్తారింటికి దారేది ఎంట్రన్స్ సీను. తర్వాత ఇక్కడ నాట్యం చేస్తారు కదా, సెకండ్ హీరోయిన్. ఇక్కడ లోపల వచ్చి సమంత బెడ్రూమ్ సీన్లో నదికి పోలేదా అనేది ఒక సీన్ ఉంది కదా, అదంతా లోపలే సీన్ తీశారు. ఇక్కడే షూట్ మాకు జరిగింది. చాలా అదృష్టంగా భావించాను నేనైతే. లోపల చూస్తే నాకు అత్తారింటికి దారే సీన్లన్నీ గుర్తొచ్చాయి. నిజంగానే ఛాలెంజ్ అనేసి ఒడిస్సా ఫిలింలో ఒక చిన్న రౌడీ క్యారెక్టర్ అండి నేను చేసింది. నేను జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చినాను. నా అదృష్టం ఏమిటంటే ఒక రీల్స్ చేసుకునే వ్యక్తి ఒక ఫిలింలో పెద్ద స్క్రీన్లో చూసేలాగా నాకు కలిగించడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. 2 days ముందు బెల్లంకొండ శ్రీనివాస్ గారి కొత్త ఫిలిం షూటింగ్లో 3 రోజులు షూట్ ఉండింది, చేశాను. ఆ షూట్ అయిపోతానే ఈ ఒడిస్సా ఫిలిం షూట్కి వచ్చాను. నిజంగానే రామోజీ ఫిలిం సిటీ కొత్తగా స్టార్ట్ అయ్యి లోపలికి వచ్చినప్పుడు నాకు అసలు ఎక్కలేని సంతోషం వచ్చింది. ఆలీ గారు, బ్రహ్మానందం గారు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఈ సీన్లోనే చేశారు. ఇక్కడ చూడండి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో భోజనం పెడుతూ చేసినది. చలో సినిమాలో ఉయ్యాల్లో కూర్చొని కరెంటు సప్లై వస్తుంది, ఆ సీన్ అంతా ఇక్కడే చేశారు. కింగ్డమ్ లాస్ట్ ఫైట్లో కూడా ఇక్కడే ఉంది. లాస్ట్ క్లైమాక్స్ సీన్లో కూడా చాలా వరకు ఇక్కడే తీశారు. చూడండి ఎంత బాగుందో. నా వ్యూవర్స్కి, ప్రేక్షకులకి ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. షూటింగ్ అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అంత కష్టాన్ని పడిన తర్వాత 1-2 రోజుల్లో థియేటర్కి జనాలు రాలేదు అంటే చాలా బాధ నిజంగానే. డైరెక్టర్ గారికి, నిర్మాత గారికి, యాక్టర్స్కి, కష్టపడిన ప్రతి యాక్టర్స్ అందరికీ చాలా బాధ అనిపిస్తుంది. దయచేసి
ప్రేక్షకులు కానీ నా వ్యూవర్స్ కానీ ప్లీజ్ సినిమా థియేటర్లోని సినిమా చూడండి. దయ ఉంచి అందరూ సినిమా థియేటర్లో చూడండి. ఒకసారి గుర్తు చేసుకోండి, చిన్నప్పుడు మీరు కానీ మీ తల్లిదండ్రులు కానీ అందరూ ఎంత ఎంజాయ్ చేశారంటే సినిమా థియేటర్ నిలబడుకొని. మళ్ళీ అంత ఎంజాయ్మెంట్ రావాలంటే తప్పనిసరిగా సినిమా థియేటర్లోనే చూడండి. నా వ్యూవర్స్ అందరికీ నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.